వస్తాయనేది కూడా పార్టీలో కొంత ఆసక్తికరంగా ఉంది. ఎవరికి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయి అవి కూడా సామాజిక కూర్పు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా ఇప్పటికే హైకమాండ్తో ముఖ్యమంత్రి గారు చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అయితే మరొక వైపు ఎమ్మెల్యేలు కాకుండా టికెట్ రాకుండా నామినేటెడ్ పోస్టుల కోసం ఆశిస్తున్న వాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ కానీ నామినేటెడ్ రకరకాల పోస్టులు అంటే కమిషన్లు కానీ రకరకాల పార్టీ పదవులు కొంతమందికి ఇట్లా చాలా రకాలుగా పార్టీ నుంచి ఆశిస్తున్న వారు ఉన్నారు. ఎందుకంటే రాబోయే లోక్సభ ఎన్నికలు వాళ్ళకి ఇంకా కీలకం కాబట్టి ఆ లోపే భర్తీ చేస్తారా లేకుంటే ఎన్నికల తర్వాత భర్తీ చేస్తారా, కానీ ఆ లోపే భర్తీ చేయాలనే డిమాండ్ మాత్రం పార్టీలో ఉంది. నిజంగా మరి ఎట్లా భర్తీ చేస్తారు, ఈ మంత్రి పదవులు కూడా అప్పట్లోగానే అయిపోతాయా ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే కొంతమందికి టికెట్ రాక అష్యూరెన్స్ కూడా ఇచ్చారు, అవసరమైతే మీకు టికెట్లు ఇచ్చి కూడా మంత్రి పదవులు ఇస్తామన్న అష్యూరెన్స్ కూడా ఉన్నాయని అంటున్నారు. అవి నిజంగా ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి అనే దాని మీద ఇవాళ రేవంత్ సర్కార్లో ఎట్లా ఈ నామినేటెడ్ పోస్టులు ఎట్లా ఇవ్వబోతున్నారు, ఏ విధంగా ఎవరెవరికి దక్కబోతున్నాయి ఏంటి అనే దాని మీద అంశాలపై మనతో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు మేడం మధు గారు ఉన్నారు మనతో. అద్దంకి దయాకర్ గారు, ఎందుకంటే ముందు మీతోనే మాట్లాడదాం. ఎందుకంటే మీరు ఎన్నికల్లో టికెట్ ఆశించారు, టికెట్ అయితే రాలేదు. సో ఎన్నికల తర్వాత మీకు అనేక రకాలుగా ఏదో హామీలు అయితే వచ్చినట్టున్నాయి. ఏంటి హామీలు ఏమొచ్చినాయి, ఇప్పుడు ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అంటే వేణుగోపాల్ రెడ్డి గారు, పెద్దలు మధు గారికి ఇద్దరికి గుడ్ ఈవినింగ్. అంటే పర్టికులర్గా నా విషయం వచ్చినప్పుడు నాకేం ప్రత్యేక హామీ లేదు. అంటే నేను ఓపెన్గా టికెట్ అనౌన్స్ కాగానే నేను ఒక వీడియో చేసి పెట్టిన దానికి స్పందనగా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పిన మాటలు తప్పితే నాకు పర్టికులర్గా ఏం లేదు. చాలామందికి కేసీ వేణుగోపాల్ గారు తర్వాత ఠాక్రే గారు పిలిచి ఈ అంశాల్లో మీకు తోడ్పాటును అందిస్తామని చెప్పి భరోసా ఇచ్చిండ్రు. కానీ ఎన్నికలు లేదంటే టికెట్లు పదవులు అనేది ఎప్పటికప్పుడే ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఏ స్థాయి వాళ్ళు హామీలు ఇచ్చినా అప్పటికి అది జనరల్ ఇష్యూ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఎంపీ టికెట్స్ వచ్చినాయి అనుకోండి, కొన్ని కంపల్షన్స్ పెరుగుతాయి, ఇంకా కొత్త నాయకులు రావచ్చు. ఎమ్మెల్సీలు అనుకోండి, అప్పటికప్పటికి ఓ కంపల్షన్లో మనం మంత్రివర్గంలో ఒక సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేయకపోతే ఇంకో వర్గాన్ని సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. అదే మీకు ఎంపీ రాజ్యసభలు వచ్చినాయి అనుకోండి, ఎల్డర్స్ ఉంటారు, ఇంటెలిజెంట్గా ఉండేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి హామీలు ఉంటాయి. కాబట్టి ఆ కంపల్షన్లో ఎవరికి ఏది ఫిట్ అయితే అది ఒకటి. రెండవది ఒక 500-600 మేజర్ పదవులు ఉంటాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్టర్నేటివ్. దాంట్లో ఈ పార్టీకి చేయాల్సిందే, కొంతమంది త్యాగాలు చేయాల్సిందే. అది కామన్. త్యాగం అనే పాయింట్ మాత్రం నిరంతరం. అది పిసిసి అధ్యక్షుల వారు ఇప్పుడున్న మా సీఎం గారు చూసుకుంటారు. నేను అంటే వారి కన్సర్నల్లో జరిగింది, అధిష్టానం యొక్క నోటీసులనే ఇదంతా జరిగింది, టికెట్ మార్పు అనేది. సో ఆ సందర్భంలో దయాకర్ దేనికి ఫిట్ అవుతాడు అని రేపు పార్టీ అనుకుంటే దానికి ఫిట్ చేసే అవకాశం ఉంటుంది తప్పితే నాకు ఇది కావాలని మడిగట్టుకొని ఎవరు కూర్చున్నా మళ్ళీ భంగపాటు. ఆశ ఎప్పుడు భంగపాటే ఉంటుంది. అద్దంకి దయాకర్కి మంత్రి పదవి వస్తుంది అంటుంటే సంతోషమేగా. ఎమ్మెల్సీ కావాలి కదా మొదలు. ఎమ్మెల్సీ అనేది 6 months వరకు ఏదైనా చేసుకోవచ్చు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ చేసుకోవచ్చు, లోకల్ బాడీ ఎమ్మెల్సీ చేసుకోవచ్చు, లేదంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేసుకోవచ్చు. ఇంకా కొంత వీలైతే 1 year వరకు కూడా. తర్వాత 6 months తర్వాత మళ్ళీ రిజిగ్నేషన్, మళ్ళీ కొత్త నియామకం జరుగుతుంది, మళ్ళీ 6 months వరకు కూడా చేసుకోవచ్చు. 2 times ఉంటుంది. సో 1 year వరకు మంత్రివర్గం. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రయారిటీ ఉంటుందా, మంత్రి పదవి ఇచ్చే ప్రయారిటీ? అది టికెట్ రాని వాళ్ళకు అంటే ఇప్పుడు వాళ్ళ స్థాయిలను బట్టి ఉంటుంది. అద్దంకి దయాకర్ విషయంలో ఇవ్వాలనుకుంటున్నారా లేదా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో లేకపోతే వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చు అవి. కానీ నాకైతే వ్యక్తిగతంగా ఎవరేం నాకు హామీ ఇవ్వలేదు. సీఎం గారు ఇవ్వలేదు, పిసిసి స్థాయిలో ఇవ్వలేదు, ఠాక్రే గారు ఏం చెప్పలేదు. మీకు సరైన న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో చెప్పిన తప్పితే, కాకపోతే ప్రాబబుల్ లిస్ట్ మాత్రం ఉన్నది అని చెప్పి కొంతమంది తెలిసిన వ్యక్తులు చెప్తున్న పరిస్థితి. అంటే ప్రాబబుల్ లిస్ట్ ఒక 24 తయారు చేసిండ్రు, దాంట్లో ఇప్పుడు 12 అయిపోయినాయి, ఇంకో 12 members ఉంటారు. కానీ ఇప్పుడు ఎన్నికల తర్వాత ఏమైంది, మళ్ళీ ఓటమి చెందుడు, కొన్ని జిల్లాల ప్రాధాన్యత. సపోజ్ హైదరాబాద్ ఎవరు గెలవకపోతే కూడా మినిస్ట్రీ ఇవ్వాల్సి వస్తుంది. నిజామాబాద్కి ఇంతవరకు మనం ఇవ్వలేదు, ఆదిలాబాద్ కూడా పెండింగ్లో ఉన్నది, ఇట్లా కొన్ని ఉన్నాయి. సో వాటిలో సామాజిక సమీకరణలతో పాటు కొన్నిసార్లు ఎక్సీడ్ కావచ్చు కూడా. ఇంకోసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2.5 కూడా ఉంటుంది
చెప్పలేం. రేపు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఎంపీలుగా పోవచ్చు, మంత్రులు అట్లా మంత్రులు పోవచ్చు, అవకాశం ఉంది. వాళ్ళు ఇష్టపడతారా లేదా అధిష్టానం ఏమంటుంది, ఇప్పుడు ఎవరు గెలవగలిగిన ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎంపీస్ అనేది జాతీయ స్థాయిలో ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది ఇండియా కూటమికి. అధికారం వచ్చిన దగ్గర ఇప్పుడు సోనియా గాంధీ గారిని ఇక్కడి నుంచి పోటీ చేయమనే డిమాండ్ పెరిగింది, రిక్వెస్ట్ పెరిగింది. వారు కాకపోతే కనీసం ప్రియాంక గాంధీ గారిని పంపించమని ఒక డిమాండ్ వస్తున్న పరిస్థితిలో నేను అనుకుంటున్నా గెలుపు గుర్రాలనే దానికంటే కూడా సీనియర్ లీడర్లు రాహుల్ గాంధీతో ఉంటే మంచిదనే ఒక ఆలోచన ఉంది. ఆ దిశగా నడుస్తుంది. ఇప్పుడు మేము తక్కువ ఓట్లతో మధ్యప్రదేశ్, తక్కువ ఓట్లతో మీన్స్ అంటే సీట్లు ఎక్కువ పోయినాయి కానీ తక్కువ పర్సెంటేజ్ ఈడ కూడా మీరు తక్కువ పర్సెంటేజ్తోనే ఆల్మోస్ట్ ఆల్ అంటే ఇటు సౌత్ తెలంగాణ థంపింగ్ ఉన్నది. అంటే 30,000, 50,000 తెలంగాణ, ఇటు హైదరాబాద్, నార్త్ తెలంగాణ కూడా చాలా గెలిచినాయి, తక్కువ మార్జిన్స్తో గెలిచినాయి. ఇటు మాత్రం 60,000, 70,000 వరకు గెలిచినాయి. అయితే నేనేమంటున్నా అంటే ఒకవైపు నాయకుల సంతృప్తి, పార్టీ సస్టైనబిలిటీ సీరియస్గా ముందుకు పోవడానికి బూస్టర్గా ఉండాలి. ఏది బ్రేక్లు కాకుండా ఉండడానికి ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఆ విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఎక్కువ న్యాయం జరగవచ్చు, కొన్నిసార్లు తక్కువ న్యాయం జరగచ్చు. కానీ రమారమి సంతృప్తి పరచడానికి విశాలమైన అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో ఎవరు కూడా అసంతృప్తి పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం కాబోతుందనే చర్చ ఉంది. ఇది గ్రేటర్లో కానీ ఓటు వేయని వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం ఉంది. రేపు ఎంపీస్లో కూడా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. పార్టీ ఒక 10 years వరకు ఒక మంచి గవర్నెన్స్ ఇస్తుందని ఒక నమ్మకం ఉంది. కాబట్టి అందరూ కూడా అవకాశం కొరకు వేచి చూస్తారు తప్పితే ఎవరు కూడా పెసిమిస్ట్గా లేరనేది నా యొక్క అభిప్రాయం. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కొరకు ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఉన్నారు. ఇక పోయిన వాళ్ళ గురించి చర్చ లేదు, ఇంకా కొత్త వాళ్ళు వస్తారని ఆలోచన కూడా లేదు. అంటే కొత్త వాళ్ళు తీసుకోవాలనే ఆలోచన కూడా లేదు. అంటే జనరల్గా ఒకటి చెప్పండి, ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులు అనేది లోక్సభ ఎన్నికల లోపల ఉంటుందా అవతల ఉంటుందా అనేది ఒక చర్చ రెండు కనబడుతున్నాయి. ఇప్పటికి కంప్లీట్గా మనం 12+5, 6, 7 అంటే విప్పులు, స్పీకర్, ఒక అన్ని సామాజిక వర్గాలను సంతృప్తి పరిచింది. అవంటే ఎమ్మెల్యేలు గెలిచి అనేది పెర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసిన తర్వాత మంచి నాయకులకు ఇస్తే మంచిది. కొంతమంది చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుందని ఒక వార్త అయితే వినబడుతున్నది. ఎవరిని ఎట్లా అంటే ఇప్పుడు 6 వీట్లలో ఓడిపోయిన వాళ్ళు ఇవ్వమని, అసలు మేము పోటీ చేయని వాళ్ళు ఇవ్వమని ఇట్లా వస్తున్నది కదా చర్చ. వీటితో ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత పరిణామాలను బట్టి 6ని కూడా ఫిల్ చేయాలని ఒక చర్చ ఉన్నది. ఈ 6 కూడా ఫిల్ చేసి ఎన్నికలకు పోయి వీలైతే ఎంపీలుగా పోటీ చేసే వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి 6 నెలల వరకు ఉంటుంది కదా, మేబీ February, March ఎంపీ ఎలక్షన్స్ అంటున్నారు. సో 6 months లోపు మంత్రి హోదాలో ఎంపీగా గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో వాటి తర్వాత వాళ్ళు ఎంపీగా పోయిన తర్వాత ఏవి ఖాళీ వాటిని ఇంకో ఆల్టర్నేట్ ఫిల్ చేసుకోవచ్చు కదా. అది కూడా ఒక రాజసూత్రం అని వినబడుతున్నది. ఇది ఆలోచన నేను చూసిన మీడియాలో మనోళ్ళు పెట్టిన దాంట్లో. అంటే ఇది సీఎం గారి ఆలోచన, ఇది అధిష్టానం ఆలోచన అనేది కాదు. కానీ అధిష్టానం ఎప్పుడు కూడా ఏంటంటే కంప్లీట్నెస్ చూస్తుంది, ఎక్కువ మందిని సంతృప్తి పరచవచ్చు అని ఉంటుంది. ఒకవేళ అధ్యక్షుల వారు అంటే సీఎం గారు కనుక దానికి కన్విన్స్ చేయగలిగితే, లేదంటే ఆయన ఆలోచన అదైతే కూడా ఆలోచిస్తారు. అట్ ద సేమ్ టైం క్యాబినెట్ అనేది ఇప్పుడు ఎక్కువ శాఖలు ఉన్నాయి, తక్కువ మంది ఉన్నారు, వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నది. సో దీన్ని డిస్పర్స్ చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఒకరి కిందనే 3-4 శాఖలు, ప్రధానమైన శాఖలు ఉండడం, రివ్యూస్కే ఒక్కొక్కరికి చాలా సమయం పడుతుంది. నాకు తెలిసి బడి పిల్లగాడు బడికి పోయినట్టున్నది ఇప్పుడు సెక్రటరీ చూస్తే. ఎందుకంటే ఇప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేయాలంటే కూడా శాఖాపరమైన రివ్యూస్ జరగాలి, వాటికి సంబంధించిన డిక్లరేషన్స్ ఇవ్వాలి. తర్వాత వీటి పెర్ఫార్మెన్స్ బేస్ని మనం రేపు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో ఇది మా ఎజెండా అని చెప్పుకోవడానికి పోతుంది. ఇప్పుడు 6 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీలు ఏ శాఖల కింద ఉన్నాయి, వాటిని ఎట్లా మనం పెర్ఫార్మెన్స్కి ముందుకు తీసుకుపోవాలి అనేది ఒక చర్చ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా నేను అనుకుంటున్నా ఏంటంటే అకాడమిక్గానే పోతారు, ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఏది ఈ నెలలోనో లేకపోతే ఎండింగ్లోనో, ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలోనో, కొత్త సంవత్సరంలోనో ఉండొచ్చు. అయితే వాళ్ళ ఎత్తుగడ ఎట్లున్నది, బీజేపీది ఇండియా కూటమి బలపడొద్దు, బలపడక ముందే ఎన్నికలకు పోదాం, ఓటాన్ అకౌంట్ పెట్టాలి, చలో ఎలక్షన్ డిక్లేర్ చేసేస్తే February అంటే March 2nd week, 3rd week ఎలక్షన్స్కి పోతే వీళ్ళు ప్రిపేర్ కాలేదు అనేది కూడా వస్తుంది అనేది వాళ్ళ ఆలోచన ఉంది. కానీ ఏదున్నా తెలంగాణ మాత్రం ఎంపీ ఎలక్షన్స్కు టార్గెట్ 13-14గా వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. మినిమం
13 to 14 సీట్స్ రావాలనే ఎత్తుగడతోనే ముందుకు పోతుంది. దానికి తగ్గట్టుగానే కార్యాచరణ ఉంటుంది. దానికి తగ్గట్టునే ప్రభుత్వం పెద్దలందరూ కూడా దానికి ఉంటారు అనేది ఒక అంచనా ఉంది. ఏదున్నా 3-4 నెలలే ఉంది. అది కూడా ఏప్రిల్ అయితే కూడా ఎంత ఉన్నది 4 మంత్సే కదా ఏప్రిల్ అయినా కూడా. సో అకార్డింగ్ టు షెడ్యూల్ అయినా కూడా. అయితే ఒకటి మా సీనియర్ జర్నలిస్ట్గా మన మదన్న, ఇప్పుడు ఒక ప్రభుత్వము ఏర్పాటైన తర్వాత ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఆశించే వాళ్ళైతే చాలామంది ఉంటారు. అయితే ఇందులో రాజకీయాలకు అతీతంగా కూడా చాలామంది ప్రజా సంఘాలు కావచ్చు, ఆ సంఘాలు రకరకాల సంఘాలు కూడా మేము కూడా ఇన్వాల్వ్ అయినాము, రకరకాల పోస్టులు వాళ్ళు కూడా కొంతమంది ఆశిస్తున్నట్టుగా ఉన్నది. సో నిజంగా ఈ కూర్పు అనేది ఎట్లా ఉండాలి? మీకు జరిగిన ఎన్నికల సరళి ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అసలు నిజంగా టికెట్ రాని వాళ్ళది ఉంటుంది, రాజకీయంగా పార్టీ తరఫున ఎట్లా చేయాలనేది ఉంటుంది, ఎట్లా ఉంటుంది? వేణుభాయ్, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూర్పు జరుగుతుంది. నామినేటెడ్ పదవులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రి పదవులు. మంత్రి పదవుల విషయంకి వస్తే మనకు కేవలం 6 మాత్రమే మిగిలినాయి. ఏదైనా ఈ పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన టార్గెట్గా ఉంటుంది. మన ఈ సీఎం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు గతంలో కంటే కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ ఏ పీరియడ్లో కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎక్కువ దూకుడుగా వెళ్తున్నారు. అంటే ఈరోజు ఏ పని ఈ గంటలో కావాలన్నంత వేగంగా వెళ్తున్నాడు. కానీ వెళ్తున్నప్పుడు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉండి నిర్ణయాలు తీసుకోవడం కంటే ఢిల్లీ నుంచి వాళ్ళని ముందు ఒప్పించి ఇక్కడ మెప్పించి 2 పాత్రలు పోషించాలి. ముఖ్యమంత్రి ఇటువైపు మెప్పించాలి, అటువైపు ఒప్పించాలి, ఒప్పించి ఖరారు చేయాలంటే వాళ్ళకు ఒక ముందు ప్లాన్ ఇవ్వాలి, కంప్రహెన్సివ్ ప్లాన్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మన ముందర అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, లేదు సీరియస్గానే షబీర్ అలీ ఉన్నారు. ఈ కొంతమంది పార్టీకి అప్పుడే వచ్చి నిలిచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. పార్టీ గెలవడానికి నిలిచి త్యాగం అనొచ్చు, లేకపోతే ఒక రకమైన త్యాగమే విధేయత కావచ్చు, ఏదైనా కావచ్చు, లాయల్టీ కావచ్చు, విధేయత, ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు షబీర్ అలీ గారు ఉన్నారు నిజామాబాద్. యూ కమ్ టు నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదట రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు ఆయన అండగా నిలిచిన వాళ్ళలో అతి కొద్ది మందిలో షబీర్ అలీ అండ్ బోధన్ సుదర్శన్ రెడ్డి ఇద్దరు, ఒకరు ఓడిపోయారు, ఒకరు గెలిచారు. ఇద్దరిని అకామిడేట్ చేస్తారు అనేది ఒక వార్త. షబీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉండే, అదే నిలుస్తాడా అనేది షబీర్ అలీ అక్కడ గెలుస్తాడా, అక్కడ రేవంత్ రెడ్డి కోసం నేను ఇచ్చేస్తున్నా అన్నాడు. త్యాగమా విధేయతన రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు. నిజామాబాద్ ఓడిపోయాడు. ఇప్పుడు మైనార్టీల్లో ఎవరినో ఒకరిని అడ్జస్ట్ చేయాలి. ద ఫ్రంట్ లైన్ ఫోర్వర్డ్ లైన్ లీడర్ ఉన్నారు, షబీర్ అలీ ఉన్నాడు. షబీర్ అలీకి ఎట్లా అడ్జస్ట్ చేయాలనేది ఒక సమస్య ఏం కాదు. షబీర్ అలీని అడ్జస్ట్ చేయడానికి ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. తుంగతుర్తి నుంచి ఆయన పోటీ అవకాశం ఉండే. కానీ ఏమైందంటే సామాజిక సమతుల్యతలో ఇంతకుముందు వాళ్ళు కూడా అన్నారు, సామాజిక సమతుల్యత, భౌగోళిక పరిస్థితులను, జిల్లాలలో ఎంతమందికి మినిస్ట్రీ ఇచ్చినాం మనం, ఎంతమందికి మినిస్ట్రీ ఇవ్వాలి. ఇప్పుడు ఆదిలాబాద్లో ప్రాతినిధ్యం లేదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రాతినిధ్యం లేదు, ఉన్నది వికారాబాద్లో ఉన్నది, మహబూబ్నగర్లో మహబూబ్నగర్లో ఉంది, ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఒకరికి స్పీకర్ పదవి ఉంది, మంత్రి పదవి లేదు. సో ఇట్లా తీసుకుంటూ పోతే ఇప్పుడు అద్దంకి దయాకర్కు అంటున్నారు, అద్దంకి దయాకర్ నాకు ఏమీ హామీ లేదు, అధిష్టానం నుంచి నిజం లేదు. కానీ మనం చూసాం బహిరంగ సభల్లో కానీ పార్టీ మీటింగ్లలో కానీ ఆయన చాలా నిఖార్సుగా చెప్పిండు, నిక్కచ్చిగా చెప్పిండు. నా త్యాగం చేసిన ఒక రకంగా అయినా అద్దంకి దయాకర్ని అండగా ఉంటా, ఆయనకు నేను భరోసా ఇస్తున్నా, నేను పూర్తిగా అండగా ఉంటా అని ఆయన చెప్పలే, బహిరంగ సభలో చెప్పాడు, ప్రజలకు చెప్పిండు తమ్ముడు నాకు ఎంత త్యాగం చేసిండు అని. అంత లీడర్ ఏదైనా కావచ్చు. మంత్రి పదవిలో ఆయనకు అడ్జస్ట్ చేస్తారా? షబీర్ అలీని అడ్జస్ట్ చేసినాక మరి అద్దంకి దయాకర్ అక్కడ వీలుంటుందా? లేకపోతే ఎమ్మెల్సీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకు మంత్రి పదవి ఇస్తారా? అంటే ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే, ఇద్దరికి ఎవరి నుంచి అడ్జస్ట్ చేసినా ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే. వాళ్ళు అన్నట్టు 6 నెలల ముందు ఏడాది వరకు కూడా కొనసాగింపు చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ కోటాలు రకరకాలు 6 ఉన్నాయి, ఇప్పుడు ఇమీడియట్గా 4 ఉన్నాయి, ఏ కోటాలైనా అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇస్తూనే మరి ఇక్కడ నల్గొండ జిల్లాకు వస్తారు. నల్గొండ జిల్లాకు వచ్చే వరకు ఈ సామాజిక పరంగానే అద్దంకి దయాకర్గా అడ్డంకి జరిగింది. ఇక్కడ ఒక 6 ఎమ్మెల్యేలు
దాదాపు మీ ర్యాంక్ 5 నుంచి 6 ఎమ్మెల్యేలు ఒక ఎస్సీలో మానవర్గం నుంచి ఉన్నారు. అవును, ఒక మాదిగకు ఒక అవకాశం ఇవ్వాలన్న ఆలోచన 19 సీట్లలో 10 సీట్లు ఇవ్వాలి, వాళ్ళకు 9 సీట్లు ఇవ్వాలనే ఆలోచనలోనే ఇక్కడ మారింది. అటు ఇటు. ఇప్పుడు అదే సామాజిక సమతుల్యత మళ్ళీ అడ్డంకిగా మారితే అందరిని ఎట్లా అడ్జస్ట్ చేస్తారు? ఇప్పుడు నల్గొండ బట్టి ఉన్నారు, తర్వాత మనకు ఇప్పుడు ఓన్లీ రాజనరసింహ తప్ప మిగతా వాళ్ళంతా ఆశించే వాళ్ళంతా ఈ సామాజిక వర్గం నుంచి ఒక మాల సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఆల్రెడీ ప్రసాద్ కుమార్ స్పీకర్ అయ్యాడు. ఇట్లా చూస్తే మరి 3-4 వాళ్ళు ఉండి ఇంకా గెలిచిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ ఎట్లా అడ్జస్ట్ చేయాలని ఒకటి. ఇప్పుడు మన నిజామాబాద్ ఆదిలాబాద్లో ప్రాతినిధ్యం లేదు, ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరికి లేదు. ఐఎంఏ రంగారు రైట్. అక్కడ వివేక్ బ్రదర్స్ ఉన్నారు, సేమ్ సామాజిక వర్గం నుంచి. ఒకరు వెల్లమ్మ ఉన్నారు మంచిర్యాల నుంచి. వాళ్ళకి రావాల్సి ఉంటుంది, కానీ వాళ్ళకి అట్లా ఇస్తారా? మంత్రి పదవి ఇస్తారా? లేకపోతే చీఫ్ విప్? ఇప్పుడు చీఫ్ విప్ కాలేదనుకుంటాను నాకు, అవుతుందేమో. సరే, అక్కడ రంగారెడ్డికి వచ్చే వరకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వచ్చే వరకు మల్లెడ్డి రంగారెడ్డికి ఇస్తుండొచ్చు. మంత్రి పదవి కాదు కదా. మంత్రి పదవిలో ఈ ఇద్దరిలో ఇస్తే మళ్ళీ మానవర్గం ఎక్కువ అయిపోతుంది. ఇట్లా మరి మాదిగ నుంచి ఎవరికి ఇవ్వాలి? ఇప్పటి వరకు ఎస్టీకి ఇచ్చిర్రు, కానీ లంబాడాకి ఇవ్వాలి. దేవరకొండ ఎమ్మెల్యేకు ఇచ్చే ప్రతిపాదన ఉంటుంది, బాలునాయకు, అదొకటి చూస్తారు. ఇక్కడ వికారాబాద్ జిల్లా వచ్చే వరకు ఒకటి స్పీకర్ ఒకరైనరు అండ్ ముఖ్యమంత్రి అక్కడ వచ్చాడు. ఓకే, ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కిందికి ముఖ్యమంత్రి వస్తాడు. ఇప్పుడు కూడా మనం భౌగోళికంగా విభజన జరిగింది, మానసికంగా జరగలేదు. దాన్ని మహబూబ్ నగర్ జిల్లా కిందనే చూస్తాము. ఇప్పుడు రంగారెడ్డి బిల్ల వచ్చే వరకు రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు, లేదా ఆల్రెడీ రంగారెడ్డి ఉన్నాడు. సో ఇంకా ఎస్సీలు ఇంకా అది ఇక్కడ నుంచి ఎస్సీలు ప్రాతినిధ్యం వచ్చింది. దెన్ ఈ మహబూబ్నగర్ జిల్లాకు వస్తే ఎంబీసీ నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వీర్లపల్లి శంకర్ ఉన్నాడు. అండ్ ముదిరాజ్ వర్గం నుంచి మక్తల్ నుంచి శ్రీహరి ఉన్నారు. సో ముదిరాజు ఒక సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చి అందులో ఒకరు గెలిచారు, 3 సీట్లు ఏమో ఇచ్చారు, ఒకరు గెలిచారు. ఇట్లా వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీ వీళ్ళేంటి ఒక త్యాగము, ఒక విధేయత, పార్టీని మొదటి నుంచి కట్టుబడి ఉన్నవాళ్ళు. ఉద్యమం నుంచి కావచ్చు, పార్టీ మారింది లేదు, ఏ రోజు తక్తా పల్టాల్సింది లేదు, తెడిపి రాయించింది లేదు. నమ్ముకున్నారు. నమ్ముకున్న వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి? ఇప్పుడు మీరు అన్నారు నామినేటెడ్ పదవులు ఒక 100 వరకు నామినేటెడ్ పదవులు అడ్జస్ట్ చేయొచ్చు. అంటే మొన్న రిజైన్ చేసిన వాళ్ళే దాదాపు కార్పొరేషన్ చైర్మన్లు 50 వరకు ఉన్నారు. దాంట్లో బీసీ కమిషన్, ఎస్టీ అండ్ సభ్యులు ఉన్నారు. వీళ్ళని ఎట్లా అడ్జస్ట్ చేయాలి? దానికి కూడా సామాజిక కూర్పు కావాల్సిందే, సామాజిక సమతుల్యత పాటించాలి. మరి రెడ్డిలు ఎక్కువైనా, మరి ఓసీలు ఎక్కువైనా, మరి ఇక్కడ మాదిగా మాల సామాజిక వర్గాన్ని బీసీలకు ఇచ్చారు. ఇప్పుడు విపులుగా బీసీలకు ఇచ్చారు. మున్నూరు కాపు నుంచి నార్త్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేదు. అయితే అక్కడ ఒక మంచి పరిణామం జరిగింది. కొండా సురేఖ, ఆమె ఏ విధంగా చూడవచ్చు, మున్నూరు కాపు చూడవచ్చు, పద్మశాలి చూడవచ్చు. ఇప్పుడు పెద్ద సమస్య లేదు. అయితే ఆది సీనుకు అక్కడ నుంచి వచ్చిన ఆయనకు విప్ ఇచ్చారు, కుర్మా నుంచి వచ్చిన వీళ్ళకు ఆయనకు కూడా విప్ ఇచ్చినారు. సో ఇట్లా అన్నీ అడ్జస్ట్ కావడానికి. కానీ ఇక్కడ ఒక వాదన ఏం జరుగుతుందంటే, అద్దంకి దయాకర్ గారు దానికి అగ్రి అవుతారో కాదో, 6 పదవులు ఉన్నాయి, 6 మంత్రి పదవులు ఉన్నాయి. 3 ఇచ్చి 3 పెండింగ్ పెట్టాల. ఎక్కడైనా శత్రు శిబిరం నుంచి ఎవరైనా వస్తారా? వాళ్ళకి ఏమన్నా ఎట్లా అడ్జస్ట్ చేయాలి? వాళ్ళకి వస్తే సంక్రాంతి వరకు వీక్ చూస్తారు. సంక్రాంతి టార్గెట్, సంక్రాంతి పండుగ. వాళ్ళు వస్తే మరి ఏ ప్రాతిపదికన తీసుకోవాలి? వాళ్ళు బడా నాయకులు వస్తే వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్ చేయాలి? ఇప్పటికే బడా నాయకులకు ఇచ్చేసారు దాదాపుగా మంత్రి పదవులు, ఇంకా బడా నాయకులు ఉంటారు. అక్కడ నుంచి 3 బయట పుకార్లు, పొలిటికల్ బజార్లో, రాజకీయ బజార్లో పుకార్లు ఏమనంటే అటు నుంచి వచ్చే అవకాశం ఉంది, కొంత గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు, కొంత సిగ్నల్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్ చేయాలి? వాళ్ళ మంత్రి పదవులు లేకపోతే ఎట్లా వస్తారు? ఏదో పదవులు ఇవ్వాలి కదా. అది కూడా ఈరోజు ఢిల్లీలో జరిగిన చర్చల్లో, కేసీ వేణుగోపాల్తో జరిగిన చర్చల్లో అది కూడా ఉండవచ్చు. రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రేపు అప్పులు, ఆర్థిక పరిస్థితి, తర్వాత పవర్ కుంభకోణము, గోల్మాల్ ఇవన్నీ కూడా ఇస్తూ ఎట్లా ఎదుర్కోబోతున్నాం స్ట్రాటజిక్గా
వ్యూహాత్మక ఎట్లా ముందు పోతున్నాం. తర్వాత పార్లమెంట్ విషయంలో మన దయాకర్ గారు అన్నారు, పార్లమెంట్ ఎన్నికలు అనేది సవాలండి. ఒక ఇండియా కూటమికి, ఎన్డీఏకు ఇప్పుడు మనకి ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అటు మోడీ, లెజెండరీ పర్సనాలిటీ రాహుల్ గాంధీ, మధ్యన కూటమి, ఈ ఇద్దరు చూస్తారు. ఇప్పటికే సర్వేలు ఏం చెప్తున్నాయి, ఇంకో మూడోసారి రావచ్చు, ఇప్పుడు సెకండ్ ప్లేస్లో రాహుల్ గాంధీ ఉండవచ్చు అని ఇప్పుడు డిమోరలైజ్ చేసే ప్రయత్నం జరుగుతుందా లేకపోతే నిజంగా ఉందా తెలియదు. ఈ దాన్ని ఎదుర్కోవాలంటే మొట్టమొదట మన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మీద, ముఖ్యమంత్రి మీద చాలా ఆశలు ఉన్నాయి వాళ్ళకి. ముఖ్యమంత్రి ఎక్కువ సీట్ ఇస్తారు వీళ్ళ నుంచి. నాకు తెలిసిన సమాచారం సోనియా గాంధీ కాకపోయినా ప్రియాంక కానీ రాహుల్ గాంధీ కానీ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నాయని ఒక సమాచారం. ఇవన్నీ రూఢి ఏది నిర్దిష్టంగా లేని సమాచారాలు. ఇట్లా చూస్తే పార్లమెంట్ ఎన్నికలను ఒక సవాల్గానే తీసుకుంటున్నారు. సో మన చర్చ అంతా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల లోపు ఇవి అవుతాయా కావా అనేది చర్చ. సంక్రాంతి తర్వాత కానీ సంక్రాంతి ముందు కానీ బొనాంజా ఉండవచ్చు, కొన్ని పదవులు ఇవ్వవచ్చు, కొన్ని అట్టి పెట్టవచ్చు, కొంతమంది కోసం కొన్ని తీసి పెట్టవచ్చు. ఇటువంటి ఒక త్రిముఖ బహుముఖ వ్యూహంతో ఈ ఖరారు జరుగుతుంది. వాళ్ళ ఢిల్లీలో జరుగుతున్న చర్చ అంటే మామూలు చర్చ ఏముండదు. ఒకవైపు బీఆర్ఎస్ను ఎట్లా ఎదుర్కోవాలి ఒకటి, మనం చూస్తున్న ఇప్పుడు చాలా బలాబలాలు పెద్ద బలంగానే వాళ్ళు పోరాడుతున్నారు, ఎట్లా వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి. రెండవది పార్టీని బలోపేతం చేసుకోవాలి, ఇప్పుడున్న దానికంటే ఎక్కువ బలోపేతం చేయాలి. మొన్న వచ్చింది నాయకత్వం, ఇప్పుడు సవాలు. ఇప్పుడు మొన్న అధికారంలోకి వచ్చింది, మళ్ళీ పార్లమెంట్లో నిరూపించుకోవాలి. ఇప్పుడు చాలా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో సంక్రాంతి లోపు కొన్ని పోస్టులు ఫిలప్ ఉంటాయి, మంత్రి పదవులు ఉండొచ్చు, కొన్ని నామినేటెడ్ ఉంటాయి, కొంత 2 పోస్టులు ఖాళీ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుంది అనేది సంక్రాంతి వరకు మనకు తెలియదు. ఒక చర్చ ఏంటంటే ఇతర పార్టీల నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారన్నట్టు నిజంగా ఉంటుందా? అట్లా వాళ్ళ కోసం కూడా ఆపిరేమో అని అంటున్నారు. పొలిటికల్ బజార్లో హాట్ చర్చ, పెద్ద చర్చ జరుగుతుంది. ఇది నమ్మొచ్చా? నమ్మొచ్చు. ఎందుకు నమ్మొచ్చు అంటే ఇప్పుడు దయాకర్ గారు ఎట్లాగో పార్టీకి అండగా ఉన్నారు, ఆయనకి ఏ పదవి ఇచ్చినా తీసుకుంటారు. రాజ్యసభ ఇవ్వచ్చు, ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, పెద్ద పోస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వచ్చు, లేదా మంత్రి పదవి ఇవ్వచ్చు. కార్పొరేషన్ బాధపడాను నేనేమంటున్నా ముందర ఉన్నారని మనం చెప్పలేము. ఆయన పార్టీకి విధేయంగా ఉన్నాడు, ఓ త్యాగం చేసిండు. ఆయనకి ఎంత పెద్ద పదవి ఇస్తారనే పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రికి ఎటువంటి ప్రెషర్స్ ఉంటాయి అనేది ఉంటుంది. ఇప్పుడున్న దాంట్లో షబ్బీర్ అలీకి అండ్ అద్దంకి దయాకర్కు మంత్రి పదవులు ఇవ్వచ్చు. ఆయన బాధ కన్నా కూడా ఆయనకు ఎందుకంటే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు టీవీ ప్యానల్స్ లో బాగా మాట్లాడి మోర్ దెన్ జనరేషన్, మోర్ దెన్ పరిస్థితి ఇప్పుడున్న బయట నుంచి వ్యక్తులు తీసుకురాకపోతే బయట ఉన్న ప్రచారం ఏంటంటే విధేయత కింద కానీ పార్టీకి కట్టుబడి ఉండి మొదటి నుంచి కష్టాల్లో నష్టాల్లో కన్నీళ్ళలో వెన్నంటి నీడగా అండగా ఉన్న వాళ్ళు ఇద్దరు, ఆ ఇద్దరికి ముఖ్య మంత్రి పదవులు రావచ్చు అని ఒకటి ఉన్నది ప్రచారం. కానీ దాన్ని ఓవరాల్గా మళ్ళీ మానసికంగా సిద్ధం కావాలి మళ్ళా. ఎందుకంటే దయాకర్ ఎట్లాగో పార్టీలో ప్రముఖ పాత్రని అట్లా ఒకటి ఉంటుంది. రెండున్నా ఆయన లాయలిస్టు అంటే రేవంత్ రెడ్డికి అనుకూలమైన ముఖ్యమంత్రికి అనుకూలమైన కాదు, గతంలో ఫెరోసియస్ లీడరు. గతంలో అందరు పోయినప్పుడు కూడా ఆయన బహిరంగంగా మేమున్నామని చెప్పిండు. ఎంత ఫెరోసియస్గా మాట్లాడిండో అందరికీ తెలుసు. సో ఫెరోసియస్ లీడర్కి ఎప్పుడు ఉంటుంది, పోరాడే వాళ్ళకు, కలబడే వాళ్ళకు, నిలబడే వాళ్ళకు ఎప్పటి స్థానం ఉంటుంది, ప్రజలలో ఉంటుంది, పార్టీలో ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి దానికి ఉదాహరణ. నేనేమంటున్నా అంటే ఒకటే, మనం అన్నీ ఆలోచించాల్సి వస్తుంది. కొంతమంది ఇప్పుడు వీళ్ళ ముందున్నది ఇవాళ అద్దంకి దయాకర్ కూడా నేను ఇవాళ పార్లమెంట్ ఎట్లా వస్తుంది, ఎట్లా పొట్లాడాలనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంది. ముందున్న సవాల్ అది. ఆ సవాల్ని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి వరకు నాకు తెలిసి సగం పోస్టులు హాఫ్ ఆఫ్ ది పోస్ట్ ఫిలప్ అయితే దానికి ఒక ఇండికేషన్ ఇస్తారు పార్టీ కట్టుబడ్డ వాళ్ళకు. ఇప్పుడు ఒకటి, ఎందుకంటే చాలామంది పార్టీలో నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు.
సో మరి ఇది ఈ ప్రాతిపదిక ఏమైనా ఉంటుందా దీనికి? ఎట్లా ఇప్పుడు ఫిల్టరైజ్ చేసుకోవాలి కదా, ఎవరు పని చేసారు ఎవరు పని చేయలేదు, ఇది పెద్ద సమస్య వస్తుంది. యా, ఎందుకంటే ఇప్పుడు మీరిద్దరి చర్చల్లో మదన్ అన్నదానికి కొన్ని సమాధానం చెప్పాలి, Yes, చెప్తూ దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అద్దంకి దయాకర్ విషయానికి వచ్చినప్పుడు అద్దంకి దయాకర్ ప్రాబ్లమాటిక్ గాడు. అద్దంకి దయాకర్ విధేయతతో ఉంటాడు, తర్వాత నమ్మకంగా ఉంటాడు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. రెండవది ఏంటంటే సామాజిక సమీకరణాలు వారు చెప్పింది వాస్తవమైనప్పటికీ నేను ఈ కంపల్షన్ని క్రియేట్ చేసే పని పెట్టుకోను. ఏది మీడియాలకు వచ్చి మాట్లాడుతున్నా కాబట్టి అసలు నేను ఇది మాట్లాడకూడదు, అయినప్పుడు కూడా ఎంత చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా. ఎందుకు మీన్స్ మీకోసం అనే దానికంటే కూడా ఎందుకు అంటే అద్దంకి దయాకర్ ఫ్యాక్టర్ అనేది ఒక కంపల్షన్. ఇది ఇప్పుడు ఇవాళ మనం చర్చ ప్రధానంగా పెట్టడానికి ఏంటి అంటే దీని మీద పార్టీలో బాగా ఆశావాలలో బాగా చర్చ ఉన్నది. ఇప్పుడు దయాకర్ మంత్రి అనేది ఒక ట్రెండింగ్ నడుస్తున్నది. అసలు అంటే సీఎం గారి దృష్టిలో వారి దృష్టిలో ఏముందో కానీ ఇది నాకు భయం అయితేనే ఉంటుంది. ఈ చర్చ కూడా ఎందుకు ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వరు అనేది ఏ కోశాన్ని ఎవరికి కూడా లేదు. 11th అవర్లో 119 సీట్గా పోయినప్పటికీ నాకు వచ్చిన ఫోన్స్ని బట్టి నేను ఇమీడియట్గా వీడియో చేసిన. ఎందుకు బయట వాళ్ళకి కవ్వింపు చర్యలు ఉంటాయి. దయాకర్ అలిగిండి అనేది కూడా పార్టీ మీద ప్రభావం పడుతుంది. ఇమ్మీడియట్గా దాన్ని నేను పార్టీ నిర్ణయాన్ని గౌరవించాను. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ వారు అన్న దాంట్లో మాల సామాజిక వర్గంలో ఎక్కువ ఎలిజిబుల్ వాళ్ళు గెలిచిండ్రు. కాంగ్రెస్ కొంచెం ఎక్కువ ఉండడం, చాలామంది మాకు మాదిగ నాయకులు సీనియర్ నాయకులు ఉండే వాళ్ళు ఎందుకో డిఫెక్ట్ అయినరు. అది మాకు దురదృష్టం. అది తర్వాత ఇప్పుడున్న దాంట్లో మీరు చూడండి, ఒక 6 మంత్రులు ఉన్నాయి, ఒక 6 ఎమ్మెల్సీలు ఇమ్మీడియట్గా ఉన్నాయి, ఒక 17 ఎంపీలు ఉన్నాయి. తర్వాత 2 రాజ్యసభ మేబీ ఫిబ్రవరి తర్వాత వస్తాయి, 2 అంటే 4 వస్తాయి. దాంట్లో ఒకటి బీఆర్ఎస్కి పోవచ్చు, ఒకటి పోటీ ఉండొచ్చు, 3 రావచ్చు. అంటే మొత్తంగా మనకు ఒక 25-30 పోస్టులు కీలక పోస్టులు ఉన్నాయి. లీడర్లు అంతమంది లేరు. లీడర్లు అంటే మీన్స్ టాప్ మోస్ట్ లీడర్స్ పోటీ పడేవాళ్ళు అంత లేదు. దాంట్లో ఇప్పుడు మళ్ళీ కోదండరామ్ గారు ఉన్నారు, అంటే మనకు మద్దతు చెప్పిన దాంట్లో విజయశాంతి గారు వచ్చిండ్రు. తర్వాత కొంతమంది బయట నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు, సరే మురళి గారు లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఈ పరిస్థితిని కూడా బేరీజ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా వచ్చేది మంత్రులే. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ మాకు ఏమంటాము సీన్ ఆఫ్ అఫెన్స్ ఉన్నది ఏంటంటే మంత్రులను దాటి ముందుకు పోవాలి. ఇవి ఎన్నికల తర్వాత అంటే ఒక 50% బర్డెన్ తగ్గినట్టు. ఓకే, ఇవి ముందే అంటే ఈ 6 50% ఎంపీలకు రిస్క్ తగ్గినట్టు. ఎందుకు వీళ్ళే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మీకు గెలిచిన వాళ్ళు మంత్రి హోదా అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వారన్నట్టుగా బాలనాయక్ గారు ఇంకా 2-3 సీట్లకు సంబంధించి సామాజిక కూర్పులో భాగంగా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ అంటే లంబాడా నుంచి ఇట్లా దీంతో పాటు ఉన్నాయి 6 అయినా చాలా ఎక్కువ సీట్లు. ఇది గెలిచిన వాళ్ళకి ఇచ్చే అయితే సాటిస్ఫై చేయడానికో సాక్రిఫైయర్స్కో లేకపోతే భవిష్యత్ పార్టీ సస్టైనబిలిటీకో మిగతా వాటిని వినియోగించుకోవచ్చు. ఈ 1 ఇయర్ కోసమో 2 ఇయర్స్ కొరకు. అంటే ఇప్పుడు ఈ 12లో ఇంకా పక్కకు పెట్టే లేవు, తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే మన క్యాబినెట్ ఉన్నారో వాళ్ళను 5 ఇయర్ ప్లాన్ అది. ఇంకా దాంట్లో ఇంకా చేంజెస్కి అవకాశం ఉంది. ఎంపీలుగా పోతాడు ఇంతకుముందు ఏదంటే మేబీ మే నాట్ బి, అది దాన్ని మనం సస్పెక్షన్ ఎక్స్పెక్టేషనే. ఒకవేళ మేడం గాంధీ గారు లేకపోతే ఖర్గే గారు ఉండి ఎస్ మీరు ఫైట్ చేయండి అని చెప్తే చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు దీంట్లో నాకు ఒక రిపోర్ట్ ఉన్నది, అంటే ఏ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నది అని చెప్పి ఉన్నది. దాంట్లో బలహీనంగా ఉన్న దగ్గర ఒక పెద్ద ఆయన పోటీ చేస్తే గెలుస్తాడు అనుకుంటే, ఫిట్ అవుతాడు అనుకుంటే పెంచవచ్చు. మనకు కావాల్సింది మ్యాక్సిమం అవుట్ స్కోర్. ఏ జిల్లాలో చెప్తే మాకు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు దాన్ని అయితే అట్లా ఆ పరిస్థితిలో పర్టికులర్ నా విషయం ఒకటే 30 secondsలో క్లించ్ చేసి మళ్ళీ మనం నేనుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది, నేను యుద్ధంలో ఉంటా. దయాకర్ అనేటోడు ఎప్పుడు కూడా ఫైటింగ్లో ఉంటాడు తప్పితే లూప్ లైన్కి పోడు. మళ్ళీ 5 years అయినా ఆగుతా, కానీ ఎమ్మెల్యే ఎంపీ దాని కొరకే ఉంటుంది దయాకర్ కంటెస్ట్ ఎప్పుడు కూడా. సో ఎంపీ వైపు అంతే, అది మీ ద్వారా ఒక రకంగా సిగ్నల్ కూడా చెప్పినట్టే లెక్క మన మైక్ టీవీ ద్వారా. ఎందుకంటే
దయాకర్ అనేటోడు వారియర్. సో ఈ నామినేటెడ్ పోస్ట్ ఇవి చేయడు, ఎమ్మెల్సీ రాజ్యసభ చేయడు, అది క్లియర్. ఎందుకంటే నేను అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పింది, నేను కంటెస్ట్ అనేది కంపల్షన్ అయితేనే నిర్ణయం తీసుకోరు, లేకపోతే దీన్ని త్యాగం అనొద్దు, ప్రత్యామ్నాయం. అంటే ఇప్పుడు కూర్పులో భాగంగా మళ్ళీ ఎంపీ కూడా ఒకటే వస్తుంది కదా మరి మీకు అక్కడ. అందుకనే ఇక్కడ నన్ను అకామిడేట్ చేయాల్సి వస్తుంది. లేదు అంటే మళ్ళీ నేను 2029కి వెళ్ళిపోవాల్సిందే, 2028కి పోవాల్సిందే, 28-29 కాలమానంలో నేను ముందుకు పోవాల్సిందే. ఇక్కడ మళ్ళీ కార్యకర్తగా పనిచేయాల్సిందే, సిన్సియర్గా మళ్ళీ 10 years ఎట్లా చేసినో అట్లా చేయాల్సిందే. బట్ నేను ఇక్కడ ఏమంటున్నా, నా వ్యక్తిగత అభిప్రాయం నేను అనుకుంటున్నది అంటే, ఒక 10 years మూమెంట్ కొరకు చేసినాం, ఒక 10 years పార్టీ కొరకు చేసినాం. ఇవి రెండిట్లలో కూడా అది త్యాగమే ఇది త్యాగమే. ఇంకా ఏ త్యాగం చేసినా దయాకర్ అంటే ఇంకా మంచి లీడర్ అవుతాడు. పదవితో కొత్తగా వచ్చే సొబగులు ఏం లేవు దయాకర్కు. మహా అయితే జీతం వస్తుంది, డిజిగ్నేషన్ పెరుగుతుంది. ఆగితే ఇంకొకరికి మంచి జరుగుతుంది అనుకుంటే ఆగడానికి వెనకడిగాను. రేపు ఇంక అంతకంటే మంచి అవకాశం ఇవ్వచ్చు పార్టీ. నాకేం పెద్దగా నేనేమి ఇప్పుడు అబ్బాయి ఇది లాస్ట్ ఎలక్షన్, దీని అయిపోతే నా జీవితం ఎట్లా అనే స్థితిలో లేను. ఆ రోజు నేను చాలా మందికి తెలియంది దయాకర్ ఇంత ఏంది వేదాంతం మాట్లాడుతున్నారని చాలా మంది, మీరు కూడా ఫస్ట్ డే చేసిండ్రు, మీరు చేసిండ్రు అంటే నిస్సాయ స్థితిలో మాట్లాడుతున్నారా అనుకున్నావు, మీరు కూడా అనుకున్నారు. నేను ఏంటంటే, నేను ఒక సామాజిక నేపథ్యం ఉద్యమాల నుంచి వచ్చిన, మాలమానాడ పెట్టిన, నా లక్ష్యం ఏంటంటే అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకుపోతూ ఏదో నాదైన పద్ధతిలో ఉద్యోగం కూడా చేద్దాం ఉద్యమంకి వచ్చినాం. ఆ తర్వాత యాక్సిడెంటల్గా మనకు తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది, ఇమీడియట్గా మూవ్మెంట్లో ఫ్లేర్ అప్ వచ్చింది, పెద్ద ఒక గుర్తింపు వచ్చింది. దాని నుంచే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వచ్చినాం, ఇచ్చినందుకు వచ్చిన, టికెట్ ఇచ్చినందుకు వచ్చారు. టికెట్ కూడా కాదు, ఆమె తెలంగాణ ఇచ్చిన రోజు పిలిచింది, పిలిచి ఆ రోజు కేసీఆర్ గారు లేరు కానీ కేసీఆర్ గారు ఎప్పటి నుంచో విలీనం చేస్తా అంటారు. మమ్మల్ని అందరిని అడిగింది ఆమె, మీరు ఒకవేళ రాజకీయం మీ ఛాయిస్ అయితే మా దగ్గరికి రండి, నేను అవకాశం కల్పిస్తాను అందరికీ చెప్పింది. కొంతమంది టీఆర్ఎస్కి పోయినప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు లాంటి వాళ్ళు, మన రసమయ్య గారు లాంటి వాళ్ళు టీఆర్ఎస్కి పోయినారు. రసమయ్య గారు ఆల్మోస్ట్ ఆల్ మారకొండ. సో అంటే ఇక్కడ నేను ఇదొక్కటే ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఎందుకంటే ఆమె మా సమయం మిగిల్చింది కాబట్టి ఆ సమయం వారికే ఇచ్చేసినాం. 2 సార్లు టికెట్లు కూడా ఇచ్చిండ్రు వాళ్ళు, 2 times జాయిన్ కాగానే. నాకు ఇప్పుడు మన సామ్యుల్ గారికి ఎట్లా ఇచ్చిండ్రు అట్నే ఇచ్చిండ్రు, తర్వాత కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇవ్వకపోవడానికి కారణాలు ఉన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నాడు. నేనేమంటున్నా అంటే, త్యాగం అనే టైటిల్ కంటే ప్రత్యామ్నాయ అవకాశాలు సృష్టిస్తారు, దానికి అవకాశం ఇస్తారు. బట్ దయాకర్ మంత్రి పదవి కొరకే, ఎమ్మెల్యే కొరకే, మంది లేకపోతే ఎంపీ కొరకే అనే దాని విషయంలో నేను దాన్ని పట్టించుకోను. అది ఏ పార్టీ కొరకు దేని కొరకైనా వాళ్ళు వినియోగించుకోండి. ఐఎమ్ ఫర్ ది పార్టీ అండ్ ఆల్సో ఐఎమ్ ఫర్ ది పీపుల్. ఎందుకంటే ప్రజా ఉద్యమాలు ప్రజల కోసం ఉండేటోళ్ళు. అల్టిమేట్గా ఇప్పుడు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. నేనేమనుకోవట్లే, అది వాళ్ళ ఇష్టం, ఇట్స్ డిపెండ్ అపాన్. మీరు చెప్తున్న లైన్ అంతా ప్రజల్లో ఉండాలి. నేను ఏదైనా సరే కంటెస్ట్ అనేది ఉంటుంది నాదంటే, నామినేటెడ్ లేదు. నామినేటెడ్ వైపు ఇప్పుడు సబార్డినేట్ పాలిటిక్స్ వైపు దయాకర్ ఎందుకు అంటే అట్లా ఉంటే కూడా సమాజం దాన్ని హర్షించదు. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉండడమే నాలాంటి వాడిని లక్ష్యంగా ఉండాలి తప్పితే అవకాశాల కోసం అని చెప్పి ఆడికి పోయి దాన్ని. ఇప్పుడు నేను తుంగతుర్తి తప్ప వేరే సీట్ అడగలేనా? తుంగతుర్తి తప్పితే ఇప్పుడు 19 సీట్లు ఉన్నాయి, ఇంకో సీట్ అడగొచ్చు. నా నైతికత ఏంది? తుంగతుర్తి నుంచి పక్కకు పోయిందంటే నేను నైతికత దెబ్బతిన్నట్టు, మీన్స్ ఒక తోక ముడిచినట్టే. గెలిచినా ఆడ గెలవాలి, ఓడినా ఆడ గెలవాలి. ఆడ సీట్ ఇవ్వకపోతే సమాధానం చెప్పాల్సింది నేను కాదు. కానీ ఇప్పుడు పార్టీకి గతంలో ఎంత కమిటెడ్గా పనిచేసినో ఇప్పుడు అంత కమిటెడ్గా పనిచేయడమే నా ముందున్న సవాల్. అంటే దయాకర్ టికెట్ ఇవ్వకపోవడం వల్ల పెర్ఫార్మెన్స్ తగ్గించిండు. దయాకర్ అట్లా నాది ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. ఎవరైతే డిఫెక్ట్ కాకుండా పార్టీ కొరకు చేసిండ్రో దయాకర్ లాంటి వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. నేనేమంటే దయాకర్ కొరకు చెప్తున్నదే కాదు, ఇప్పుడు నా వల్ల కొన్ని డిఫెక్షన్స్ కూడా ఆగినాయి. అది స్టేట్మెంట్ ఇవ్వగానే దయాకర్ లాంటి వాడు టికెట్ ఇవ్వకపోతే పార్టీ కొరకు పనిచేస్తే మనం ఏందిరా అని చెప్పి ఆగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనేమంటున్నా, నేను అది ప్రభుత్వానికి ఏ విధంగా, పార్టీకి ఏ విధంగా ఉండగలుగుతానో వాళ్ళు జడ్జ్ చేస్తారు. బట్ నేనేమంటున్నా, అల్టిమేట్గా పార్టీ ఎంపీ అనేది లక్ష్యంగా పోతున్నప్పటికి కూడా సామాజిక న్యాయం అనేది కూడా ఒక ఇరుసుగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ నిర్ణయాల్లో వారికి స్వేచ్ఛ ఇవ్వకుండా మనం కంపల్షన్ క్రియేట్ చేయడం కూడా మన స్వార్థం కిందనే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు దయాకర్ గారు చెప్తుందంటే కంపల్షన్ క్రియేట్ చేయాల్సిన అవసరం, కానీ కంపల్షన్ క్రియేట్ చేయకపోతే రాజకీయాల్లో ఉంటుందా
అవకాశాలు ఉంటాయా? అంటే రెండు వ్యూహాలు ఉండాలి. ఆ. ఒకవైపు త్యాగం అవసరమైనప్పుడు త్యాగం చేసినారు, ఓకే, ఉమ్. విధేయత. మరి త్యాగం అంటే ఒప్పుకోడు అనుకుంటాం, మనం అంటాం, వాళ్ళు అనేది కాదు కదా. ఒక రకమైన త్యాగం అది. విధేయత ఎట్లుంది? 10 years నుంచి అదే పార్టీలో ఉన్నారు. ఉమ్. ఇప్పుడు నాకు తెలిసి ఏ చిన్న అసమ్మతి ఉన్నా, శత్రు శిబిరంలో ఏ అసమ్మతి ఉన్నా, ఏ చిన్న అసంతృప్తి ఉన్నా, పొన్నాల నుంచి మొదలుకొని చాలామందిని వాళ్ళు అధికార పార్టీ లాగగలిగింది. ఉమ్. దయాకర్ కూడా అటువంటి లాగుతారా వాళ్ళు? ప్రలోభాలకు లేలే అని అనుకున్నారు. సరే, ఆ విషయంలో జనంలో చాలా మంది మంచి గుడ్ విల్ వచ్చింది. ఓకే. ఆ గుడ్ విల్తో పాటు ఆయన సీనియారిటీ, ఆయన విధేయత, లేకపోతే ఆయన వారియర్, ఒక ఫ్రంట్ లైన్ వారియర్గా నిలిచిండు. టికెట్ రాకపోవడం అనేది అది ఒక కొన్ని ఈక్వేషన్లో మార్పులే, అంతే. అయితే ఆయన ఇప్పుడు ఏమంటున్నారు, నేను యుద్ధం చేసి గెలుస్తా, నామినేటెడ్ అది కాకుండా నాకేదో బుజ్జగింపుగానో లేకపోతే ఓదార్పుగానో కన్సోల్ చేసి, లేకపోతే నీకు ఈ పదవి అని అనకుండా యుద్ధంలో అవకాశం ఇస్తే యుద్ధం చేసి గెలుస్తా. ఆ యుద్ధం ఎంపీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కాదు, చట్టసభల్లో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ కూడా కంటెస్ట్ ఉంటుంది కదా ఇప్పుడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంటుంది. అంటే మీన్స్ అంటే యుద్ధం అంటే నేనంటే చట్టాలు శాసనాలు చేసే వాటిల్లో మేము ఉండకుండా కార్పొరేషన్ మీన్స్ అట్లాంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ డైరెక్ట్ హౌస్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్. దాంట్లో అవతలే కాలకి లెక్కున్నారు వాళ్ళిద్దరు ముగ్గురు, వాళ్ళని చూస్తుంటే మొన్న నేను చూసిన కదా. అలాంటప్పుడు చాలా మంది ఫోన్ చేసి, అన్న మీరు అన్నకు తోడుగా ఉంటే ఎంత బాగుండు, వాళ్ళే ఇది పెద్ద భయం అయితేనే ఉంది, ఎవరి నాయన ఉంది అంటే ఆ పరిస్థితి ఒకటి. రెండోది ఏంటంటే మీరు అన్న దాంట్లో ఎకడమికల్గా మీరు దాన్ని క్లీన్గా చెప్పలేకపోతుంది, కానీ నాయకుడిని వినియోగించుకోవడంలో నాయకత్వ సామర్థ్యాలు కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. అది అధిష్టానంతో కూడుకొని ఉంటాయి, ఇటు పిసిసి వారితో కలిసి కూడుకొని ఉంటాయి. నాయకులను ఇప్పుడు మనం మైనారిటీలకు ఒక అకామిడేషన్ ఇవ్వాలి. అలాంటప్పుడు ఏ నాయకుడు మనకు పెరిఫెరల్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎస్టీలు కానీ బీసీ ఎక్కువ సామాజిక వర్గాలు, ఇక బీసీ అనేది అల్టిమేట్ టుమారోస్ డిక్టేటింగ్ ఫోర్స్ అది. అలాంటి వాటిలో ఇప్పుడు పీసీసీ ఉంటుంది రేపు ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత పీసీసీ కూడా న్యూ అంటే సీఎం విత్ పీసీసీ అనేది ఎంతవరకు కంటిన్యూటీ అవుతుంది అనేది ఉంటుంది. అంటే మేజర్ పోస్టులు కూడా మనకు ట్రాన్స్ఫార్మ్ అవుతుంటాయి, చాలా ఉన్నాయి. సో ఈ సందర్భంలో మళ్ళీ పీసీసీ న్యూ టీంను కూడా ఎవాల్వ్ చేయాల్సి వస్తుంది. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు, మీరు అన్నట్టుగా అది ఉంది ఆ చక్రం, దాంట్లో మండలి, నాకు తెలిసి 2 yearsలో దాదాపు 18 ఎమ్మెల్సీలు వస్తాయి. 1.5-2 yearsలో 18 ఎమ్మెల్సీలు వస్తాయి. అంటే కాలం తీరినాయి కొన్ని. కానీ ఇన్ని పోస్టుల కొంత అపీరెన్స్ పార్టీలో కూడా పెద్ద ఏం కనపడుతున్నట్టు. కాంపిటీషన్ అనేది ప్రతిదానికి ఉంటుంది. కాంగ్రెస్లో ఉత్తరప్రదేశ్లో బీఫామ్ కూడా కొట్టుకుంటారు. అంటే 30 సంవత్సరాల కింద పార్టీ పోయినా సరే అలా డిపాజిట్ రాకుండా 9,000-10,000 సీట్లు వచ్చినా కాంగ్రెస్ అంటే అట్లా ఉంటుంది. అది బీహార్ అయినా సరే. ఇక్కడ మాత్రం మీరు పెట్టిన చర్చకు న్యాయం జరగాలంటే డెఫినెట్గా ఇప్పుడు జరగబోతున్న వాటిలో పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే చాలామంది అవుట్ సైడర్స్ వచ్చిండ్రు, ఎమ్మెల్యేస్ తీసుకున్నారు, చాలామంది వివిధ రకాలుగా వచ్చిండ్రు. నాకు తెలిసి 30-40 సీట్స్ మనం బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినాం. సో మేజర్ కార్యకర్తలు అందరూ కూడా ఆల్మోస్ట్ గెలిచినట్టు అందరు గెలుస్తారు. అసలు ఎవరికి ఇచ్చినా గెలుస్తారు. తుంగతుర్తి అద్దంకి దయాకర్కే కాదు, సామేలన్నకి ఇస్తే గెలిచిండుగా, ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా అక్కడ గెలుస్తారు. 50,000 అబౌవ్. తర్వాత మీకు ఏంది మన వేముల వీరేశం గారు 60,000, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దాన్ని ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఫర్ సౌత్, ఇమీడియట్ విక్టరీ ఫ్రమ్ నార్త్. అసలు హైదరాబాద్ 0 మీన్స్ అంటే ఫిరోజ్ ఖాన్ 2,000తో పోయిండు, 4,000 కాటసీనతో పోయిండు. కొంతమంది చాలా తక్కువ వాళ్ళు గెలిచిన దగ్గరనేమో ఎదురీది గెలిచిండ్రు, కాంగ్రెస్ గెలిచిన దగ్గర మాత్రం అఫెన్సివ్గా గెలిచిండ్రు. సరే నేనేమంటున్నా అంటే క్యాడర్ను కాపాడుకోవడానికి నేను కూడా ముఖ్యమంత్రి గారికి నాలాంటి వాళ్ళం చేయాల్సినది ఏంటంటే ఈ ఒక కార్యకర్తల్ని లీడర్ని ప్రొటెక్ట్ చేసే ఒక వ్యవస్థను తయారు చేయాలి. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు మోస్తున్నారు, మనలాంటి వాళ్ళం కాదు. క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించాల్సి. పార్టీ బతకాలంటే
కార్యకర్తలు నాయకులు మంచిగా ఉండాలి. వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకునే వ్యవస్థను కనుక మనం ఆపరేట్ చేసుకోగలిగితే మరింత మేలు జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎందుకు పలాని ఫిరోజ్కు మంచిగా ఇవ్వాలి, షబీర్ గారికి ఇవ్వాలి, లేకపోతే ఎక్స్కు ఇవ్వాలి అని చెప్పి ఎందుకంటున్నారు? వీళ్ళు ఒకరు ఉన్నారు, ఒకరు లేరు, ఉన్నారు. ఇప్పుడు చిన్నారెడ్డి లాంటి నాయకులు, చిన్నారెడ్డి లాంటి నాయకులు కూడా టికెట్ ఇవ్వని పరిస్థితి వచ్చింది. వారిని ఒప్పించి మెప్పించి, కానీ ఆయన కూడా పార్టీలో ఉంటే సపోర్ట్ చేసి, సపోర్ట్ కాదు మాకంటే ఎక్కువ ఆయన అసలు ఇప్పుడు ఆయన అండర్ మైండ్లో ఉన్నాడు. కానీ ఆయనను దగ్గరికి పిలిచి మాట్లాడి చెప్తే వారు విన్నారు. నాకు ఇంకా చెప్పలే, ఏం చేయాలి అంటే నేను ఇంకా విన్నాం. కానీ అలాంటి సీనియర్ లీడర్, సిన్సియర్ లీడర్, కాంగ్రెస్ లాయలిస్ట్ అంటే ఫ్రమ్ ది బిగినింగ్ కూడా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు 1000 మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో సీరియస్ క్యాండిడేట్స్ 500 ఉన్నా 119 ఇచ్చినాం మనం. 400 ఉన్నారు. ఇట్లా పోస్టులు 1000 దానికి ఉంటాయి. ఎవరు ఏ స్థాయిలలో ఉంటాయని ఎట్లా ఫిట్ అవుతారు అనే విషయం పక్కన పెడితే, ఇది కత్తి మీద సామ్యం కాదు, కన్విన్సింగ్ మెథడ్లో చేయగలడు సీఎం గారు అనేది అయితే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అందరి సామర్థ్యాల మీద, అందరి అవకాశాల మీద ఒక అంచనా ఉన్నది. తను కూడా అలాంటి స్థితి నుంచి అట్లా వచ్చిండు కాబట్టి కార్యకర్త జనరల్గా పార్టీ క్యాడర్ కూడా ముఖ్యమంత్రి గారి పట్ల కొంత కన్సర్న్, అంటే ఖచ్చితంగా గుర్తించుకుంటాడు అనేది మాత్రం ఉంది. చాలా నేను అనుకుంటున్నా ఏంటంటే అది మొదటి సంవత్సరం ఏమో కొంతమంది అనుమానంగా ఉన్నారు, నేను గమనిస్తున్నా కదా. కొంతమంది ఫాలోవర్ అయినరు, కొంతమంది సందిగ్ధంలో ఉన్నారు, అటు ఇటు కాకుండా. కానీ వెన్ ఎవర్ యువర్ ఎంటర్డ్ ఇన్ టు ది ఎలక్షన్ ఇయర్ డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. నేను లాస్ట్ అవర్స్ తనతో చూసిన కదా చాపర్లో పోయినప్పుడు. ఆ మీటింగ్స్లో వేవ్స్ ఉన్నాయి, వైబ్స్ ఉన్నాయి. అంటే అప్పటికి నీకు ఏమంటాం, ఆల్మోస్ట్ ఆల్ క్యాడర్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారిని, తర్వాత బట్టి గారిని, వీళ్ళందరి మీద ఒక కమిట్మెంట్ వచ్చేసింది. ఎస్, ఈజ్ ద లీడర్, మనం ఫాలో అవుదాం, మిగతా వాళ్ళందరినీ కూడా తను కోఆర్డినేట్ చేసుకోగలనని నమ్మకం ఇచ్చింది. సో ఆ నమ్మకం కార్యకర్తలకు కూడా ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ప్రజలకు మేలు చేస్తుంది, ప్రభుత్వం డెఫినెట్గా ప్రజల కోసం పనిచేస్తుంది, మా కోసం కూడా ఉంటుందనే భరోసా ఉన్నది. కాబట్టి ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి అంతా ప్రేమపూర్వకంగానే ఉంటుంది. కొంత రేపు ఎవరైనా అటు ఇటుగా అయినప్పుడు కూడా వాళ్ళని కన్సోల్ సిస్టమ్ కూడా, ఇప్పుడు మనకు బుజ్జగింపుల కమిటీగా మన జానరెడ్డి గారు ఉన్నారు. ఆయన నిన్ననైతే నిజంగా నేను చాలా రోజులు ఆయన కలవక గాంధీ భవన్లో ఇట్లనే మనోళ్ళతో మీడియాతో ఉండేసరికి ఆగి వచ్చి, దయాకర్ సారీ, మళ్ళీ మంచి జరుగుతుంది నీకు అనుకునే పోదు అంటే ఎంత మీన్స్ ఆయన మేము కలవకపోయినా నాకేం ఫోన్ చేయలేదు. అసలు నేను ఏంటంటే నాకెవరు ఫోన్ చేయొద్దు, నన్ను ఎవరు కన్విన్స్ చేయొద్దు, నా దగ్గరకు వచ్చి ఎవరు బుజ్జగించొద్దు, ఎవరు జాలి అంటే జాలి కంటే సానుభూతి మరీ కాబట్టి అట్లా వద్దని అనుకున్నా. కలవలేదు అనుకున్నాడు ఏమో, కానీ ఆగిండు వారితో, ఆగి ఇట్లా దిగి చెప్పిండు. అంటే అంత కమిట్మెంట్ ఉన్న లీడర్షిప్ ఉన్నది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతోనే దయాకర్ లాంటి ఒక వారియర్ ఆగగలిగిండు. పార్టీకి మళ్ళీ నేను ఎక్కడ మాట్లాడకపోతే కూడా దయాకర్కి అన్యాయం జరుగుతుందని ఒక పర్సెంటేజ్, ఎంత 0.01% కూడా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కొంతమంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు భిన్నంగా మీకు ఏం చెప్పిందంటే, కొంతమంది లోపలికి పిలిచి ఓదార్చి సానుభూతి చూపెట్టి నేను ఉన్నా అని చెప్తారు. కానీ అట్లా చెప్పలే, బహిరంగంగానే చెప్పిండు, ప్రజల మధ్యలో చెప్పిండు. అట్లా ప్రజల మధ్యలో అట్లా చెప్పి చాలా చెప్పడము ఆ కాన్ఫిడెన్స్ కల్పించగలిగిండు. అట్లనే అందరిలో కల్పించగలిగిండు. చాలా మంది ఇట్లా అంటే కూడా చెప్పిండు, ఒక్కళ్ళిద్దరేనా అంటే అట్లా కొంతమంది లిస్ట్ కూడా చదివిండు. వేం నరేందర్ రెడ్డి గారి నుంచి నా పక్కనే ఉంటాడు ఆయన, ఎప్పుడు ఆయనకు కూడా నేను టికెట్ ఇప్పించుకొని ప్రత్యేక పరిస్థితులు ఎందుకు ఇవ్వలేకపోతున్నామో స్పష్టంగా వివరించగలిగిండు. సో ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు ఓకే వీళ్ళ పొలిటికల్గా దయాకర్ కావచ్చు, చిన్నారెడ్డి గారిది కావచ్చు, రకరకాల చాలామందికి టికెట్లు విషయంలో త్యాగమే అనుకుందాం, వాళ్ళకి ఏదో అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అంటే జనరల్గా బయట ప్రజా సంఘాలు కావచ్చు, రకరకాలుగా ఇన్వాల్వ్మెంట్ అయినామని చెప్తున్నారు. కొంత అయ్యారు, నిరుద్యోగులు కావచ్చు, చాలా మంది కూడా ఇన్వాల్వ్ అయ్యారు, చాలా మంది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో వీళ్ళని ఎట్లా అకామిడేట్ చేసుకునే అవకాశం ఉంటుంది, వీళ్ళని ఎట్లా పార్టీ ఎట్లా చూసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు దీంట్లో లైవ్ ఎగ్జాంపుల్ కోదండరామ్ పొలిటికల్గా వచ్చి కొంత ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ క్యాటలిస్టిక్ రోల్ ఇది తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ప్రజల సమస్యల మీద పోరాడినాడు. పోరాడడం వేరు, ఎన్నికల్లో గెలవడం వేరు, మంచితనం వేరు, యుద్ధంలో గెలవడం. అయితే ఇక్కడ
కోదండరాం మొదటిసారి మంచి నిర్ణయం తీసుకున్నారు, పోటీ చేయదు, ఆయనను కూడా ఒప్పించగలిగాడు. విచిత్రమైన విషయం, ఫోర్ ఫ్రంట్ లీడర్ అయినా ఉద్యమ నేత, ఉద్యమం అనగానే ఆయన పెద్ద బొమ్మ అయితే కనబడుతుంది అంతే. రాజకీయంగా పేరు అది పక్కన పొలిటికల్ ఒప్పించి అన్న మీకు సీటు వద్దు అని చెప్పి, అది ఎంత విచిత్రమైన విషయం. ఆయన కూడా ఒప్పుకోవడం, ఆయన ఒక క్యాటలిస్ట్గా మారడం, ఫోర్ ఫ్రంట్లో ఒక పార్టీని వదులుకొని ఆయన ఎక్కడ ఫిట్ అవుతాడు, ఎక్కడ ఫిట్ చేస్తాడు అనేది, ఎక్కడ ఆయన పోస్ట్ ఇస్తారు అనేది తర్వాత. ఇప్పుడు క్యాటలిస్ట్ రోల్ పెడతారా, ఫోర్ ఫ్రంట్ లీడర్ పెడతారా, లేకపోతే ఈ సమాజాన్ని ముందుకు నడిపే పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు నడపడానికి ఆయన ప్రధాన సలహాదారు ఇచ్చుకుంటారా, టీఎస్పీఎస్సీ చైర్మన్ అంటున్నారు, ఇవన్నీ రకరకాలుగా అంటున్నారు. అవన్నీ కూడా అంటే ఒక ఉద్యోగాలు ఒక పద్ధతిలో రావాలి, అందరికి న్యాయం జరగాలంటే ఎక్కడ ఫిట్ అవుతాడు అనేది చూస్తున్నారు. కోదండరాం గారికి మంత్రి పదవి ఇవ్వాలని లేదు, లేకపోతే ఎక్కడ ప్రజలకు ప్రజా సమూహానికి విద్యా వ్యవస్థను బలోపేతం అట్లా ఉన్నారు. అంటే దానికి రకరకాలుగా ఉన్నత విద్యా మండలి ఉంది, గతంలో పాపిరెడ్డి గారు చేస్తున్నారు. అట్లా చెప్తున్నా ఉదాహరణ ఎక్కడన్నా కావచ్చు. ఆయన ఇది అని ఏమి పెట్టలేదు, షరతులు పెట్టలేదు. కాబట్టి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. మంత్రి పదవి ఇస్తారంటే నాకు ఏం మరి కాంపిటీషన్ విత్ ద పార్టీలో చాలా ఉంది కదా. సో అట్లా కాకుండా ఎక్కడ ఫిట్ అవుతారో చూస్తున్నారు అది. సో ఇంకా ఎవరు ఫ్రంట్ లైన్గా వీళ్ళు వచ్చినారు, మిగతా ఆకునూరు మురళి అటువంటి వాళ్ళు తమ ప్రభావం ద్వారా ప్రభుత్వం అధికార పార్టీ దమన నీతిని ఎండగట్టడంలో, ప్రజలను ఒక చోట వేదిక మీకు తీసుకురావడంలో ప్రయత్నం చేసి, కానీ వాళ్ళు ఆకునూరు మురళి లాంటి వాళ్ళు ఆశిస్తారని నేను అనుకోవడం లేదు. అట్లా ఇప్పుడు కోదండరాం గారి లాగా ఒక 10-15 మంది ఇప్పుడు ప్రొఫెసర్ అరగోపాల్ ఉన్నారు, ఆయన దేన్ని ఆశించేవాళ్ళు కాదు. లేకపోతే రామచంద్రమూర్తి అటువంటి జర్నలిస్ట్ ఉన్నారు, లాస్ట్ మినిట్లో వాళ్ళు కూడా బోరిండొచ్చు, నేను చూస్తున్న దాన్ని బట్టి. వాళ్ళు పెద్దగా ఆశించే వాళ్ళ వ్యక్తి కాదు, కాంపిటీషన్ పెద్దగా ఉండదు. అయితే వాళ్ళని ఎక్కడ ఫిట్ చేయాలి, ఎక్కడ ఫిట్ అవుతారు అనేది చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. ఆ ముఖ్యమంత్రి ఎట్లా చేస్తారని చూడాలి. అయితే మధు గారు చెప్పిన దాన్ని దీంట్లో చూసి నాకు మెసేజ్లు వస్తున్నాయి, చూసే పిల్లలు అన్న ఇట్లా ఏదో తీసుకోవట్లేవు అది ఇది అనేది వద్దన్న అని చెప్పేసి అంటున్నారు. కానీ అంటే మీన్స్ చర్చ కొరకు మనం మాట్లాడుతున్న క్రమం అది. హామీ లేదు అది ఇది అనే దాన్ని కూడా వాళ్ళు ఏదో డిఫరెంట్ డైరెక్షన్ తీసుకుంటారు. కానీ హామీ అనేది పబ్లిక్ లో రేవంత్ రెడ్డి గారే చెప్పింది, మా వెంకటరెడ్డి గారు మాకిద్దరికి వైరుధ్యం ఉందని చాలా చర్చ జరిగింది, వారే తుంగతుర్తి మీటింగ్లే చెప్పారు మంచి పదవి ఉండాలి, అవసరమైతే మంత్రి పదవి ఇచ్చిన. మంచి పదవి అంటే వెంకటరెడ్డి గారి విషయంలో ఏదైనా కావచ్చు, మీరంతా ఎట్లా ఎట్లా చెప్పిండు, మా జిల్లాలో బహిరంగంగా చెప్పిండు కదా, ఓపెన్ స్టేట్మెంట్ ఉన్నది మంచి పదవి వాళ్ళ తమ్మునికి. అసలు వారు ఇంకా చెప్పనా మీకు, ఇంకా అంటే ఆఫ్ ది రికార్డ్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం పెద్ద చెప్పండి, ఎన్నికలు లేవు కదా ఇప్పుడు. ఇప్పుడు మా ఏసీసీ టీం వచ్చినప్పుడు మొన్న ఏది మన ఎమ్మెల్యేల క్యాంప్ అయినప్పుడు ఏంది మన హోటల్ ఎల్లా హోటల్ ఏసీసీ వాళ్ళకి చెప్తున్నాడు, తమ్ముడు నేను టికెట్ త్యాగం చేసిండు, తనకు మంచిగా మీరు హోదాని పెంచాలని చెప్పి ఏసీసీ చెప్తున్నాడు. ఆడ నన్ను తీసుకుపోయి దాకరి ట్రాన్ తీసుకొని పోయి చాలా మంది ఏమనుకుంటారంటే వెంకరెడ్డి గారు దీన్ని ఇట్లా ఏదో అడ్డుకున్నారు చేసిండు అనే విషయం కాదు. 23 మంది అప్లై చేసిండు అక్కడ, ఒక్కొక్కరు ప్రపోజ్ చేసుకుంటారు. అప్లై చేసుకోవడానికి ఒకటి ఇక్కడ ఇది ఛాలెంజ్ కాదు ముఖ్యమంత్రి గారికి కానీ పిసిసికి కానీ. ఇప్పుడు అంటే ఒకటైతే ఉంటుంది, అంటే కాంగ్రెస్ పార్టీలో 1 వేలో పోస్టులు ఇవ్వడానికి అయితే అవకాశం అయితే లేదు కదా. ఉండదు. నేను మీలో మళ్ళీ ఉండొచ్చు. నేను చూసినాం 30 years కావచ్చు, మేము జర్నలిజంలో కానీ ఈయన జర్నలిజం కానీ చూసినాం. ఎప్పుడైనా బడా నాయకులు ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కావచ్చు, మీకేమైనా జరిగితే లోపలికి పిలిచి నలుగురిలో కాకుండా నీకు నేను ఉన్నా అని భుజం తట్టి వెన్నంటి ఉంటారు, లేకపోతే వారు చేస్తారు. భిన్నంగా చెప్పిండు కదా అదొకటి. ఇప్పుడు తమ్ముడు నేనున్నాను అన్నాడు, భిన్నంగా చెప్పిండు. ఎట్లా మీరు అంటున్నారు నేను హామీ అంటే మీన్స్ నోట్స్ హామీ అంతా డిఫరెంట్ ఉంటాయి. మా దాంట్లో ఏసీసీ నోట్స్ లో రాస్తారు. ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు, ఏంది పటేల్ వారికి పటేల్ రమేష్ రెడ్డి అదే నేను అదే చెప్పబోతున్నా, కొంచెం నా చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు వారు మన ఎంపీగా ఉన్న మా ఉత్తమ్ గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ మా ఎంపీ, ఇప్పుడు వారు ఇద్దరు కూడా తనకు ఎంపీ ఇవ్వాలి, 4 ఆ తరహా హామీనేమో రిటర్న్ హామీ.
మనదేమో పబ్లిక్ హామీ. నిజంగా అది ఆ రిటర్న్ హామీ నేనేమంటున్నా, ఎవ్రీ గేమ్ హ్యాస్ ఇస్ ఓన్ డై. ఏ ఆటకు ఆట వేస్తూనే ఉంటది. కాబట్టి అలాంటప్పుడు వారికి ఎక్కువ అవకాశాలు 99% ఉంటుంది. ఎందుకు పోయిన ఎన్నికల్లో కూడా ఇచ్చారు కదా గిట్లనే. ఈసారి రిటర్న్ గా కేసీ గారు కూడా 2018 కేసీ వేణుగోపాల్ గారు 2018 ఎలక్షన్ లో కూడా పటేల్ రమేష్ రెడ్డి గారికి అప్పుడు అప్పుడు కూడా ఓవరాల్ అయింది. అప్పుడు ఇంకా అంటే ఇప్పుడు బాండ్ రాసిరా. ఇప్పుడు ఒక రకంగా వారు రిటర్న్ గా మేము వారికి ఇవ్వాలని అంటా ఉన్నప్పుడు మళ్ళీ తీర్మానం లాగా. ఇప్పుడు రెండవది, రేవంత్ రెడ్డి గారి కొరకు త్యాగం చేసిన మన షబీర్ అలీ గారి ప్లేస్ లో త్యాగం చేసిన ఇంకో మహానాయకుడు ఉన్నాడు, మహేష్ అన్న. ఆయన కొరకు ఆయన అసలు సీట్ను మొత్తం వదలాల్సి వచ్చింది. ఎందుకు? కామారెడ్డికి రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల వీరు అక్కడికి షిఫ్ట్ అయ్యిండ్రు. అక్కడ ఆయనకు అనుకున్న సీట్ కాస్త ఆయనకు పోయింది. కనపడని ఆ స్థాయిలో నేను మిమ్మల్ని పర్టికులర్ గా అడుగుతున్నది ఏంటంటే, పటేల్ రమేష్ రెడ్డి గారిది మీరు ఇప్పుడు బాండర్ రాసినట్టు కదా. బాండర్ కాదు, నోట్స్ ఉంటాయి. నోట్ అయితే బాండ్ ఇప్పుడు అప్పుపత్రం ఏసీసీ నోట్స్ ఉంటాయి. నోట్లనే రాసిరు కదా. అవును, నిజంగా సాధ్యమవుతుందా? అంటే ఇప్పుడు సాధ్యం అవడానికి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఆల్రెడీ జానారెడ్డి గారు రెడీగా ఉన్నట్టుంది. సో దానికి ఇప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది పాజిటివ్ పరిష్కారం కొరకు ఏఐసిసి కానీ పిసిసి కానీ ప్రయత్నం చేస్తుంది. నష్టం అనే దానికంటే వాళ్లకు న్యాయం చేయడం అనే లక్ష్యంగానే పోతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. అవి ఓడతామా గెలుస్తామా అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు గద్దరన్న బిడ్డకు మనం కంటోన్మెంట్ ఇచ్చినాం, గెలుస్తామనే ఇచ్చినాం. అవును, అల్లకి పోయింది. గెలుస్తామని ఇచ్చిన పార్టీకి మంచి ఇంప్రెషన్ వచ్చింది. దానివల్ల మీరు ఓవరాల్ గా పార్టీకి ఇంప్రెషన్ 119 నియోజకవర్గాల్లో దాని మీద ఇంపాక్ట్ ఉంది. గెలవాలని రాష్ట్రమంతా అనుకున్నా, అక్కడ కంటోన్మెంట్ లో విభిన్న పరిస్థితులు. అంటే హైదరాబాద్ మొత్తం పోయింది కదా, హైదరాబాద్ జీరో ఉంది. వారికి గౌరవించాలి, గౌరవించారు. ఎందుకు? పార్టీ మేము ఉత్తగా ముచ్చట్లు చెప్పడం కాదు, మేము కమిటెడ్గా ఉన్నాం, గెలుస్తుండ్రా ఓడుతుండ్రా కాదు. దీని ఇంపాక్ట్ మేము వివిధ రకాలుగా, ఇప్పుడు కోదండ రామ్ గారికి టికెట్ ఇవ్వాలి, వాళ్ళ పార్టీలో ఎవరికి మేము హామీని ఇవ్వాలి, జస్ట్ ఏదో మేము వచ్చినాక మేము చేస్తామని. వారి ఇంపాక్ట్ స్టేట్ మొత్తం ఉంది కదా. ఇప్పుడు సిపిఐకి ఒక్క సీట్ ఇచ్చినాం, 100% మీకు 119 లో చేసిండ్రు కదా. 100% చేసిరు, ప్లస్ వాళ్ళు ఇచ్చిన ఒక సీట్ గెలిచారు, 100% రిజల్ట్ అది. తర్వాత సిపిఎం కూడా అదే ఒక ప్రపోజల్ పెట్టినాం, వారు వినలేదు. ఇండియా కూడా మోస్ట్ ప్రాబ్ ఇప్పుడు నారాయణ గారు ఒక మాట అన్నారు, నాకు కూడా మెసేజ్ పెట్టిండు, మాకు ఇవ్వడం వల్ల మీరు గెలిచిందని చెప్పినట్టు పోతున్నది. అది అందరు సమిష్టి అవకాశాలని కాంగ్రెస్ కల్పించడం వల్ల దానికి విజయం వచ్చింది. ఇదే పద్ధతిన ఛత్తీస్గఢ్లో వాళ్ళు మధ్యప్రదేశ్లో చేసి ఉంటే బాగుండు. మధ్యప్రదేశ్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్నా మేము ఒక్క సీటు కూడా ఇవ్వాలి. వాళ్ళకి పొత్తులో భాగంగా ఏం చేసినాం, మేము నిలబడతాం, చేయగలిగితే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉంది, మీరు మాకు సపోర్ట్ చేయండి అన్నాం. అక్కడ వాళ్ళు 1-2 సీట్లు అడిగిండ్రు ఆయా ప్రాంతాల్లో. మధ్యప్రదేశ్లో ఏంది మన భోపాల్ చుట్టుపక్కల ఉన్న 2 కాన్స్టిట్యున్సీలు అడిగితే అది అక్కడ బలమైన నాయకులు ఉండడం వల్ల ఇవ్వలేకపోయినాం. ఛత్తీస్గఢ్ కూడా కపిల్ సిబాల్ లెజెండరీ పర్సనాలిటీ, ఆయన మన నేషనల్ ఇంటర్వ్యూ మాట్లాడుతూ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మీద పర్టికులర్ రీజన్స్ లేవు, సో మధ్యప్రదేశ్ కానీ ఇవన్నీ కానీ దాన్ని కంపేర్ చేస్తూ తెలంగాణను రేవంత్ రెడ్డి డైనమిక్గా పోరాడడం, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం, వారియర్గా పోరాడడం వల్ల మాకు అక్కడ విజయం సిద్ధించింది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ కేసు అని చెప్పిన ఆయన కపిల్ సిబాల్. అసలు ఇప్పుడు ఆయన బాగా ప్రశంసించాడు. అట్లా మేము ఇక్కడ యుద్ధం చేయలేకపోయినాం, అక్కడ యుద్ధం చేసి. ఇప్పుడు భూపేష్ బఘేల్ కూడా ఛాంపియన్, వాస్తవంగా చెప్పాలి, మంచి మనిషి, చాలా మంచి మనిషి. తర్వాత రైతుల పట్ల ఉన్న చాలా అక్కడ వామపక్ష పార్టీల ప్రభావం ఎక్కువ ఉంటుంది మనకు అంటే కదా. అది మావోయిస్ట్ కావచ్చు, జనశక్తి, వాట్ ఎవర్. అక్కడ కమ్యూనిస్టులకు ఇస్తే బాగుండు అనే ఒక చర్చ వచ్చింది. ఎందుకు? ఒక సంవత్సరం నుంచి అక్కడ కొంతమంది నిరసనలు చేస్తుండ్రు కొన్ని మిస్సింగ్ కేసు విషయంలో. అంటే కమ్యూనిస్టులను మీరు పట్టించుకోలేదనే భావన, అది వాళ్ళు ఐడియల్గా ఉండడం వల్ల కూడా భాజపాకు అనుకూలత పెరిగింది. సరే, ఇక్కడ ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారి విషయంకి వచ్చే వరకు లాస్ట్ 6 monthsలో డ్రాస్టిక్ గ్రోయింగ్ అనేది ఎవరు గమనించలేదు. వాళ్ళకు మనకు సునీల్ కన్గోల్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్య నాయకులకు అందరికీ తెలుసు
వీఆర్ గోయింగ్ టు విన్ అని. ఉమ్. అంటే జరుగుతున్న పర్యవసానాలు అట్లా ఊరుకు వచ్చినాయి. కానీ చాలామందికి అది తెలియక ఏంటంటే ఉండలేక మిస్ అయ్యిండ్రు. చాలామంది హార్డ్ కోర్ కాంగ్రెస్ నాయకులు డిఫెక్ట్ అయ్యిండ్రు. అంటే ఎందుకు నమ్మకం లేక అంటే చివరిదాకా కూడా గెలుస్తుందా ఉండే. కర్ణాటక ఎలక్షన్స్లో కూడా చూసినాం. కర్ణాటక ఎలక్షన్లో కూడా 130, 120 అని రేవంత్ రెడ్డి గారు ముందు చెప్పారు. అవును. తర్వాత అప్పుడే ఇక్కడ కూడా గవర్నమెంట్ పోతుంది చూడండి అని అటు అంటే చాలా కాన్ఫిడెన్స్గా కల్పించడంలో, ఒక క్రియేట్ చేయడంలో, ఒక వాతావరణం క్రియేట్ చేయడంలో అసలు ఇంత ధీమాగా అంటుండేది నిజమా ఆలోచన పడే పరిస్థితి వచ్చింది. మేము మాట్లాడేటప్పుడు కూడా మీడియాలో మాట్లాడినప్పుడు నేను తనతో షేర్ చేసుకున్న 5-6 మీటింగ్లు ఉన్నాయి కదా, ఏమి ఇంత కాషియస్గా మాట్లాడాలి నీకు అంటే నేను అప్పటి వరకు టికెట్ కొరకు అటు ఇటు తిరిగి వస్తున్నా కదా, నేను ఒక నెల మిస్ అయినా కదా, అంటే మనం వస్తున్నాం ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్టు మాట్లాడదా, ఎక్కడ కూడా మిస్టేక్స్ అంటే ఈ పాపులిస్టిక్ స్పీచెస్ కాకుండా మనం పవర్లోకి వస్తే ఏం చేస్తామో హామీ భరోసా ఇచ్చేటట్టుగా మాట్లాడడం. నేను వస్తున్నట్టుగానే చెప్పాలి. నేను కొన్నిట్లలో కొంత అగ్రెసివ్గా ఉంటా కదా కేసీఆర్ మీద, ఇట్లా ఎందుకు మనకు వాళ్ళకు అవసరం ఏముంది, మనం ఏం చేస్తామో చెప్పడానికి టైం లేదు మనకు, వాళ్ళని తిట్టడం మనమేం పని అనుకుంటా ఆ గొంతును కూడా కాపాడుకునేటోడు, ఎక్కి చాపర్ ఎక్కి పండుకునేటోడు, అంతే మాట్లాడకపోయేటోడు. అంటే అంత ఎంత 15-20 డేస్లో దాదాపు నాకు తెలిసి 60 బహిరంగ సభలు చేసిండ్రు. సో అది ఒక చలనం కాదు, ఒక సంచలనం లెక్క మారింది. తర్వాత ఎప్పుడైతే రాహుల్ గాంధీ ప్రియాంక ఎంటర్ అయినరో ఇక అది మన బూస్టర్ ఇచ్చినట్టు, మిసైల్ కాక బూస్టర్ ఇచ్చినట్టు అట్లా వెళ్ళిపోయింది. బట్ మేము మిస్ అయింది ఇక్కడే కానీ, మన హైదరాబాదే కానీ, ఇప్పుడు డిఫరెంట్ ఉంటుంది కానీ గెలుస్తుందని. కానీ నేను అంటున్నా పదవులు డెఫినెట్గా పార్టీకి చోదకంగా ఉండేటట్టే ఉంటాయి. మీరు ఒకటి టీకి క్వశ్చన్ నేను చేస్తున్నాను కాదు, ఎంఐఎం బరి తెగించి అంటే బరి తెగించి కాదు, ఒక తెగింపు చేసి వాళ్ళకి మద్దతు చేయడం వల్ల హైదరాబాద్లో మీరు ఒక సీటు గెలవలేకపోయారు. అదే ఎంఐఎం ఇప్పుడు మీరు ఎంఐఎంతో ఎలా ఉండబోతున్నారు అనే పెద్ద వారి పాత్రను మీరు తీసుకున్నారు అంతేనా? డిస్కషన్ కింద అంటే మీరు ఏం చెప్పగలుగుతారు అంటే స్పీకర్ ఇచ్చారు మీరు. అంటే నేను అనుకుంటున్నా ఎంఐఎంతో రాజకీయ అవగాహన కూడా లేదు. అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా అసెంబ్లీ దాని ప్రకారం ఫస్ట్ కేసీఆర్ గారు, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత వీరున్నారు, అటు తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు. అంటే డేస్ ఆఫ్ ది అసెంబ్లీ పార్టిసిపేషన్ అనేది కౌంట్గా తీసుకున్నారు. ఆఫ్టర్ పోచారం అండ్ కేసీఆర్ వారు రాలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ పోచారం గారే బదిలీ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చేది, వారు అవుట్ సైడర్ కాదు. అంటే అధికారం బదలాయింపు జరిగేది త్రూ గవర్నర్ పోచారం గారి నుంచి సమ్ ప్రోటెం స్పీకర్కు. ఆయన వారు అవడం వల్ల చాలా మంది ఏంది ముస్లింలను సాటిస్ఫై చేయడానికి అని ఒకటి, ఎంఐఎం ఫస్ట్ ఏమో ముస్లిం అప్పీజ్మెంట్ అన్నారు, తర్వాత ఎంఐఎం కొరకు పొత్తు ఉంటుంది భవిష్యత్తులో అని బీజేపీ ఆయన రాజాసింగ్ నేను తీసుకొని అన్నది అందుకే కదా. కానీ ఎంఐఎంను ఇప్పటికి కూడా రాజకీయంగా బారాసాతో కలిసి ఉన్న పార్టీగానే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. లోక్సభ ఎన్నికల దాకా అది ఎప్పటికైనా సరే ఇంక ఇప్పటివరకు అయితే దానికి ఇన్వోక్ లేదు. సిస్టమ్ అయితే వాళ్ళతో ఉన్నారు, బీఆర్ఎస్తో ఉన్నారు. బీఆర్ఎస్తో చాలామంది మా మీద ఆరోపణలు చేసినట్టు బీఆర్ఎస్తో ఏమున్నదంటే బీఆర్ఎస్తోనే పోటీ ఉన్నది. ఎంబీటీ అమ్జదుల్లా ఖాన్ మీకు కలిసి ఎంబీటీ వాళ్ళు ఎట్లా ఉంటారంటే పాజిటివ్గా ఉండరు, నెగిటివ్గా ఉండరు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళతో కలిసిపోవడానికి గతంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది, కానీ అధికారికంగా పొత్తు అలాంటివి ఏం లేవు. భవిష్యత్తులో ఎలాంటివి ఉంటాయనే దాని దగ్గర కూడా ఇప్పటికీ రూపం లేదు. సో పదవులు ఇప్పుడు మీరు అన్నట్టుగా పదవులు, ఈ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇవన్నీ కూడా మళ్ళీ పార్టీకి బూస్టింగ్ ఇవ్వడానికి ఉపయోగపడేటట్టుగా చేస్తారని నేను అనుకుంటున్నా. నాకు మళ్ళీ ఆశా వాళ్ళందరూ కూడా నేను ఒక ఆయన పెట్టిండు అసలు నీదేందో చెప్పమని అన్నాడు. నేను మంత్రి ఇస్తే తీసుకోవడానికి నేను వద్దంటానా అని చెప్తున్నాను. చాలా దాంట్లో కూడా చెప్తున్నాను. అంటే మనం ఎడ్యుకేటెడ్ అయి ఉండి మనం అది చేయగల దమ్ము సత్తా ఉండి దాన్ని కాదనలే కాదు, అధిష్టానాన్ని ఇరుకునబెట్టొద్దని ఒక ఎత్తుగడతోనే, కానీ డెఫినెట్గా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇస్తే అంతకంటే ఎక్కువ అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి చాలా బలంగా ఉంటాం అనేది అయితే నాకు నా అంచనా. ఓకే, థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ మదన.
సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులు కానీ కార్పొరేషన్లు కానీ ఇవన్నీ కూడా అందరికీ న్యాయం జరిగే విధంగానే ఉంటుంది. ఆ దృక్కోణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తారనేది మాత్రం అద్దంకి దయాకర్ గారు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తారు.